బావా ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రా లోపలికి వెళ్దాం. అవును, బుజ్జిగా డాడీ వాడిని నిద్రపుచ్చొచ్చా. అత్తయ్య, అమ్మమ్మ తాతయ్యారి? వాళ్ళు అమ్మమ్మ తాతయ్య, నేను అత్తయ్య అని నీకు గుర్తుందా? గుర్తుండబట్టేగా రాలేదేమని అడిగా. మనుషుల్ని వంశాచారాల్ని వద్దనుకుని వచ్చేసావుగా. ఇంకా వాళ్ళ గురించి వివరాలు రాలేదని ఎందుకు? ఏంటమ్మా, గ్రాని ఎందుకు రాలేదు అని అడిగితే నువ్వేదేదో అంటావేంటి? తను లేచి రమ్మంటే వచ్చేసిన వాడివి. వాళ్ళు వస్తేనే రాకపోతేనే. వాళ్ళ గురించి మీకు అనవసరం. అనవసరం అంటావేంటమ్మా? జరిగింది తెలిసి అలా మాట్లాడతావేంటమ్మా నువ్వు? ఏం జరిగిందిరా? మీ ఊహ తప్పని జరిగింది ఇది అని అంత వివరంగా చెప్తే వినిపించుకోకుండా ఆ శుభకార్యం చెరిపేసొచ్చి వాళ్ళు రాలేదే వీళ్ళు రాలేదని అడగడం ఎందుకు? మీరు చేసొచ్చిన నిర్వాకానికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కాసేపు మేము గుళ్ళోనే ఉంటాం, నువ్వు వెళ్ళు అన్నారు. అబద్ధం బావా, అంతా అబద్ధం. వాళ్ళు గుళ్ళో లేరు. ఇదే నీ దగ్గర వచ్చింది. అవునంటే కాదంటావు, నిజమంటే అబద్ధం అంటావు, ఎడ్డమంటే తెడ్డమంటావు. ఎడ్డమో తెడ్డమో, నాది అబద్ధమో నిజమో ఇప్పుడే తెలుస్తా. బావా, నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని అక్కడ ఉండరు. అక్కడుంటే కాళ్ళు పట్టుకొని తీసుకొస్తాను, లేకపోతే నీ కళ్ళతో నిజం తెలుసుకుందు గాని. అక్కడున్నారని అమ్మ చెప్తోందిగా. అది అబద్ధమని నేను అంటున్నానుగా. రా బావా, ఈ ఒక్కసారి నాతో రా.